షై సర్కారు చేనేత కార్మికుల నోట్లే చక్కెర పోయొక్కడనే తీపి చేసే ముచ్చట చెప్పిందట. మొన్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు చేనేత కార్మికులకు కూడా రుణమాఫీ చేస్తామని అన్నాడు. మరి అదే ముచ్చట చెప్పిందా, ఇంకేమన్నా కొత్త ముచ్చట చెప్పిందా అంటే ఏమో మరి. అంత తీపి ముచ్చట ఏంది, అది తీపిగానే ఉంటుందా, కొన్ని వద్దులకు షేదవుతుందా అరుచుకుందాం పరి. ఎన్నికల ముంగడ చెప్పినట్టే షై సర్కారు ఇప్పుడు చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని జీవోను విడుదల చేసిందట. 2017 ఏప్రిల్ 1 తారీఖు నుంచి 2024 మార్చి 31 తారీఖు లోపల ₹1,00,000 రుణాలు తీసుకుంటే మొత్తం రుణమాఫీ చేసేందుకు మలి సర్కారు కమతి చేస్తుందట. రైతులకు కూడా 2 లక్షల లోపు రుణాలు మొత్తం మాఫీ చేస్తామని పేరుకు పథకం కొలాయించిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు అన్నదాతలను కానగూడగా అంతలేదు. కొంతమందికి మాఫీ చేసినట్టు చేసి చేతులు దులుపుకుందా అంటారు. తతిమ అన్నదాతలంతా చెప్పులు అరిగేటట్టు బ్యాంకుల చుట్టూ తిరిగి కష్టపడుతురు. మరి ఇప్పుడు చేనేత కార్మికులను కూడా అట్లనే తిప్పలు పెడతారా, లేకుంటే ఎగురంతోనే ₹1,00,000 రుణాలున్న కార్మికులను బరాబర్ గుర్తించి 1,00,000 రుణమాఫీ చేస్తారా అంటే ఏమో. ఈ షై పార్టీలకు సక్క ఏలుబడి చేయరాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోరాదు. పేరుకు పథకాలు పెడతారు, హామీలు ఇస్తారు తప్పితే అందరికి ఇచ్చుడు అలవాటు లేనట్టు చేస్తారు. రుణమాఫీ అవుతుందా అంటే అయితే సంతోషమే గాని కాకుంటేనే చేనేతలు షై పార్టీలను మా లెక్క చిన్న చూపు చూసే కాడికి పోతుంది అంటురు. రైతు భరోసా రాక రుణమాఫీ గాక బాధపడుతున్న కొందరు అన్నదాతలు.